యేసయ్యా, మీ బంగారు పాదం చెంతకు వచ్చి ఉన్నాం. పరమ తండ్రి, మీ కృప కొరకే ఎదురు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మమ్మలను సత్య మార్గములో నడిపించండి. మీరే మాతో సూటిగా మాట్లాడండి. మీరే మాతో సూటిగా మాట్లాడి ప్రతి వాక్కును వినిపింపచేయండి, మాలో ఫలింపచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ గమనించండి. లెంట్ ప్రేయర్స్ జరుగుతున్నాయి ప్రపంచమంతటా. ప్రపంచమంతటా ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నారు. 40 days. ఉపవాసం అండి. ప్రభు యొక్క దీవెనల కొరకు, ప్రసన్నత కొరకు, వెలుగు కొరకు ప్రార్థిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మనలో కూడా చాలా వరకు ఉపవాసం ఉంటున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నేను మీతో ఎప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇంత ఉదయకాలమునే లేచి సిద్ధపడి, మనలో కొందరు టిఫిన్ కూడా చేసి ఉండకపోవచ్చు. ఎందుకనగా త్వరగా వచ్చి దేవుని వాక్కులను విని మనలను మనం సరిచేసుకొని మన జీవితాలని ప్రభు పాదము చెంత ఉంచి ప్రభు అనుగ్రహించు కృపను పొందుకొని దీవెనలు పొందుకొని వెళ్ళాలని ఒక ఆశతో వచ్చి ఉన్నాం. నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు ఆది అనాది కాలములోనే ఒక కుటుంబంని ఏర్పరిచి ఆ కుటుంబం కొరకై సమస్త సృష్టిని ఏర్పరిచాడు. అర్థమవుతుందండి? ఇంకా అటెన్షన్లో కనపట్ల అందరూ. ఒక కుటుంబం కొరకు ప్రకృతిని ఏర్పరిచాడు, ఒక కుటుంబం కొరకు సర్వ సృష్టిని ఏర్పరిచాడు. విశాలమైనటువంటి ఈ భూమిపైన తన కుటుంబము నిశ్చింతగా జీవించాలని ఏర్పరిచాడు. ఆదాం అవలలో నుండి వచ్చిన మనమందరం కూడా ఆ కుటుంబంలో నుండే వచ్చిన వారము, ఆ కుటుంబంలో నుంచే వచ్చాము. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేమిటనగా, నేను ఎలోహిం అనే తండ్రి, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము. జాగ్రత్తగా వినండి, ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. దట్ మీన్స్ మనలను తయారు చేసింది ఆశీర్వాదములను పొందుకొనుటకు. అర్థమైందో లేదో? అర్థమైతే చేతి మహిమను చెల్లిస్తాం. మనల్ని డిజైన్ చేసింది ఎందుకంటే ఆశీర్వాదాలు పొందుకుంటారని. మన డిజైన్లోనే ప్రత్యేకమైన ఏర్పాటు ఉన్నది. మన రూపములోనే ప్రత్యేకమైన ఏర్పాటు ఉన్నది. అవర్ డిజైన్ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ ఏ సపరేట్ పెక్యులియర్ స్థితి. ప్రతి మానవ రూపికి ఆశీర్వాద ఫలములు పొందుకునే ఒక చక్కటి ఏర్పాటును తండ్రి ఆది అనాది కాలములోనే ఏర్పరిచాడు. అయితే మనం పోగొట్టుకున్నాం. ఈరోజు అంశం అయితే అది కాదు, కానీ చెప్తున్నాను. ఏం చేశామండి? చెప్పాలి. ఏం చేశాం? పోగొట్టుకున్నాం.
ఈ లోక ఆశలతో మునిగిపోయి లోకనాథునితో కలిసిపోయి పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న స్థితిని మరలా మనకు అనుగ్రహించి, నేను చేతులతో తయారు చేసిన ఈ మంచి మానవునికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, ఆ బ్లెస్సింగ్స్ మీకు కావాలంటే ఇదిగో నేను మీకు ఒక గుడారమును ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఇఫ్ యు ఆర్ డిజైర్డ్ సో, మీకు నిజంగా దీవెనలు కావాలంటే ఆ ఆలయంలోనికి రండి అన్నాడు. మీకు అక్కర్లేదు అయితే బయటనే ఉండండి అన్నాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మీకు దీవెనలు కావాలంటే బయట లోకములో ఉన్న జీవితానికి స్వస్తి పలికి మీరు నా ఆలయంలోనికి. అందుకే మనం వచ్చాం. We want blessings of the God. We want His presence. అందుకొచ్చాం. Without blessings we cannot survive. ఆశీర్వాదాలు లేకుండా మనం జీవించలేము. శాపాలతో మనం జీవించలేము. బయట లోకములో మనం జీవించలేము. ఆ చీకటి లోకములో మనం జీవించలేము. ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాల కొరకే మిమ్మల్ని ఏర్పాటు చేశాను. మీరే పోగొట్టుకొని బయట కాలంలో కూర్చొని ఉంటున్నారు. దట్ ఈస్ అవర్ ఫాల్ట్. దేవునిది కాదు. మన చేతులారా బయట కూర్చొని అన్నీ పోగొట్టుకున్నాం. అందుకే నీవు విధిగా పరిశుద్ధాలయంలోనికి వచ్చినట్లయితే ఆ ఆశీర్వాదాలను మరలా పొందుకుంటావని చెప్పాడు. చప్పట్లు కొట్టండి. అందుకొచ్చాం. తీరా మనకున్న వీక్నెసెస్ ఏమిటంటే, వస్తాం, కూర్చుంటాం, వింటాం. ఎలా వింటున్నాము, ఎలా కూర్చుంటున్నాము, ఎలా ఆశీర్వాద ఫలాలను పొందుకొనుట కొరకు మన మనస్సును ఆయుత్తపరుచుకుంటున్నాము. మనకు మనమే పరీక్షించుకోవాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. మనకు మనమే నీ ప్రవర్తనను పరిశుద్ధాలయంలో నువ్వే చూసుకోవాలి. ఈ దిన అంశము ఇవన్నీ కూడా తొలి పలుకులు. లెంట్ ప్రేయర్స్లో ఇంకా కొద్ది రోజులలో, ఐ థింక్ 18th of April మనము గుడ్ ఫ్రైడేలోకి ఎంటర్ అవుతున్నాం. 18వ తారీఖున గుడ్ ఫ్రైడే దినము అతి సమీపంగా ఉన్నది. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితము దేవుడు జరిగించిన శిలువ యాగము, శిలువ నిర్గమమును మనం ధ్యానించబోతున్నాం. అందులో తండ్రి ఆ శిలువలో చిందించిన రక్తమును గురించి మనం ధ్యానించబోతున్నాం. దానికి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ పేరే ద పవర్ ఆఫ్ బ్లడ్. నోట్ చేయండి. ద పవర్ ఆఫ్ బ్లడ్. ఏంటంటే దాని పేరు ద పవర్ ఆఫ్ బ్లడ్. యేసయ్య రక్తములో ఉన్న శక్తి. ఇంతకీ యేసయ్య రక్తములో ఉన్న శక్తిని గూర్చి మనము తెలుసుకోలేకపోయాం. 2024 వరకు కూడా యేసయ్య యొక్క రక్తములో ఉన్న వాల్యూని, విలువలను తెలుసుకోలేకపోయాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్లడ్, రక్తమును గురించి తెలుసుకోలేకపోయాం. అందుకే దేవునితో మనకు ఉన్న సత్సంబంధాన్ని మనము కనుగొనలేకపోయాం. we have lost the connection. దేవునితో మనకున్న ఆ సంబంధము మనల్ని ఏర్పరిచి, మనల్ని దీవించి, మనల్ని ఫలించమని చెప్పిన ఆ దీవెనలను మనం పోగొట్టుకున్న దేనికనగా ఈ లోక అధికారి అయిన అపవాదుతో సంబంధాలు కలిగి పోగొట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఆ చీకటి లోకములో నుండి ఈ వెలుగు లోకంలోనికి రావాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జే యేసయ్య యొక్క రక్తము. హల్లెలూయా, హల్లెలూయా.
చీకటిలో నుండి వెలుగులోనికి రావాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జే యేసయ్య యొక్క రక్తము. అందుకొరకే యేసయ్య దిగి వచ్చాడు. చీకటి జీవితాలని స్వస్థపలికి వెలుగు జీవితాల్లోనికి రావాలంటే ఆ రక్తము దగ్గరికి రండి అని చెప్పడానికి వచ్చాడు. కానీ రక్తం అనే మాటను ఎంత ఈజీగా తీసుకుంటామో మనం. ఏదో మనకప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలితే రక్తం కారుతుంది, అలాంటిదేమో అనుకుంటున్నాను. నో నో నో. ఆ రక్తము విలువలు తెలుసుకున్న నాడు మనం ఇలా ఉండం. ద పవర్ ఆఫ్ బ్లడ్, దేవుని యొక్క రక్తములో ఉన్న శక్తిని తెలుసుకుంటే ఇలా కూర్చొని ఉండం. మన కొరకే ఏ దేవుడైతే ఆది అనాది కాలములో సృజించాడో ఆ దేవుడే దిగి వచ్చి తన స్వరక్తమును చిందించినటువంటి క్రియనే యేసయ్య చేసినది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో 3వ లైన్లో ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము 3వ లైన్లో ఉంటుంది. చదువుతారా? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను, ఇక్కడ యేసు అనే మాట వాడలా. మీకు ఎన్నోసార్లు బైబిల్ స్టడీలో చెప్పాను. క్రీస్తు అను, క్రీస్తు మీన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. ఆయనే దిగివచ్చి, అర్థమవుతుందండి, ఆయనే దిగివచ్చి పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు. అదే గుడ్ ఫ్రైడే. అదే గుడ్ ఫ్రైడే. ఇంతకీ పస్కా అనే మాట ఎందుకు వాడాడు అనగా, పస్కా మీన్స్ ఇంగ్లీష్లో పాస్ ఓవర్. ఇంగ్లీష్లో ఏమంటారండి? తెలుగులో ముందుకు వెళ్ళిపో, ముందుకు సాగిపో, ముందుకు దాటిపో. అర్థమవుతుందండి అందరికీ? పాస్ ఓవర్ మీన్స్ ముందుకు వెళ్ళిపో. సహజంగా మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఏమండి ఇంకా ముందుకు వెళ్ళండి అని చెప్తుంటామే, దాన్నే పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అనగా అర్థం ఏంటంటే ముందుకి దాటిపో. మరి పస్కా బలి పశువు అని ఎందుకు వాడారు అక్కడ అనగా, పరిశుద్ధాత్మ తండ్రి ఒకనాడు దాస్యములో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో వారు చేసిన ప్రార్థన ఆలకించి మోషేని పంపినప్పుడు, ఎక్కువ స్టోరీ చెప్పను, మోషేని పంపినప్పుడు 10 సూచన క్రియలు జరిగించి చిట్ట చివరి సూచనగా తండ్రి చెప్పింది ఏమిటనగా, జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని అనౌన్స్ చేయమన్నాడు. మోషే అనౌన్స్ చేశాడు. ఏమని చెప్పాడండి? ఆ ఈజిప్టులో జ్యేష్ఠుడైన కుమారులు చనిపోతాడని చెప్పమంటే చెప్పాడు. ఆ జ్యేష్ఠులను ఇజ్రాయేలు రక్షించుకోవాలి అంటే పస్కా ఆచరించమన్నాడు. ఏం ఆచరించమన్నాడు? పస్కాను ఆచరించమన్నాడు. కొంచెము సబ్జెక్టు కనుక జాగ్రత్తగా వినండి. పస్కాను ఆచరించమన్నాడు అనగా, ఒక గొర్రె పిల్లను తీసుకొని అబీబు నెల 14వ తారీఖు, అదంతా అవసరం లేదు, పలానా తారీఖున మీరు మీ కుటుంబంలో ఆ గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును చేతిలోనికి లేక గిన్నెలోనికి తీసుకొని మీ ద్వారా కమ్మీలకు లేక బంధాలకు పుయ్యమన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 25 lakhs ఆఫ్ పీపుల్ దేర్ అట్ దట్ టైం. 25 లక్షల మంది ఉన్నారు. మోషే ఇలానే చెప్పాడు. చేస్తారా చెప్పండి? ఏంటో కథ చెప్పినట్టుంది ఏంటి? ఒక గొర్రె పిల్లను తీసుకోవాలట,
దానిని 14వ తారీఖు నాడు సాయంకాలం వధించాలట. పరిశుద్ధముగా అందరూ కూడుకోవాలట. జాగ్రత్తగా వినండి, చాలా చెప్పాలనుకుంటున్నాను నేను. తండ్రి నాతో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. వధిస్తే రక్తం వస్తుందట. రక్తాన్ని గిన్నెలోకి తీసుకొని ఒక హిసోపు మొక్కతో ద్వార కమ్మీలకు రాయాలట. రాస్తే చాలట. మోషే చెప్పాడు. వారు విన్నారా లేదా? చెప్పండి. విన్నారు. వారు విన్నారు. అదేవిధంగా ఈనాడు ఆది అపోస్తులు చెప్తున్నారు, ఆ పస్కా బలి పశువు లాంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ కుటుంబం రక్షించబడాలంటే, ఆ పిల్లలు బ్రతకాలంటే, ఆ ఇంట చీకటి పోవాలంటే వారు ఆచరించారు, రక్షించబడ్డారు, పాస్ ఓవర్లోనికి వెళ్ళారు. అదే రోజు రాత్రి సంహార దేవత ఈజిప్టులో గోషెను దేశములోనికి కూడా వచ్చినప్పుడు వారికి ఒక శబ్దం వినపడింది. ఏమిటో తెలుసా? ఇంటి ముందు చెప్పాలి. ఏమని వినపడింది? పాసోవర్. చెప్పరేమండి? ఇది ఇల్లు. సంహార దేవత వచ్చి ఇలా చూసినప్పుడు ఆ సంహార దేవతకు ఒక వర్డ్ వినపడుతుంది. ఏంటది? పాసోవర్. ఇక్కడ నువ్వు ముందుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఆగాడు. మళ్ళీ ఏమి వినపడుతుంది? చెప్పరేమండి? పలకండి, తల్లులారా పలకండి, అందరూ పలకండి. ఈనాడు వీ వాంట్ దట్ పవర్. ఆ శబ్దము మన ఇంట కూడా వినపడాలి. అందుకు మనం వచ్చాం. నాట్ జస్ట్ టు కిల్ ది టైమ్. పాస్ఓవర్ అనే మాట 25 lakhs ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అనగా ప్రతి కుటుంబం ముందు సంహార దేవత ఆగినప్పుడు ఏమి వినపడుతుంది? పాస్ఓవర్ వినపడుతుంది. వెళ్ళిపోతున్నాడు, ముందుకు సాగిపోతున్నాడు. వాళ్ళు రాసుకున్నారు, వారు విన్నారు, రక్షించబడ్డారు. ఈనాడు అదే పస్కా బలి పశువైన యేసయ్య శిలువలో వ్రేలాడుతున్నాడు. ఆ రక్తాన్ని మీ ఇంట జ్యేష్ఠులైన మీ పిల్లలకు, కుటుంబీకులకు, భర్తకు, భార్యకు రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే మీ ఇంటికి ముందు వచ్చిన కీడుకి ఏం మాట వినపడుతుంది? పాసోవర్. జస్ట్ వీఆర్ వీపింగ్, వీఆర్ క్రయింగ్. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది. కానీ నీవు ఒక్క పని చేయలేకపోతున్నావు. ఆ రక్తపు చుక్కను నీ మీద వేసుకోలేకపోతున్నావు, నీ గుమ్మానికి రాసుకోలేకపోతున్నావు, నీ నొసటను రాసుకోలేకపోతున్నావు, నీ ఇంట ఆ పని చేయలేకపోతున్నావు. చేస్తే ఒకే ఒక్క మాట కీడు కినపడుతుంది. ఏమని? ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. మనం పట్టించుకోవండి. అది వచ్చిందండి, అది వచ్చింది. 2024 కూడా అయిపోయింది, 2025 కూడా వస్తుంది. ఇవాళ తారీఖు ఎంత? గుడ్ ఫ్రైడే ఇంకెంత దూరంలో ఉంది? వెరీ నియర్. అది కూడా అయిపోతుంది. ప్రియులారా, యేసయ్య రక్తాన్ని నీపై ప్రోక్షించుకో. ఈ మాటలు చెప్పడానికే ఉదయకాలం నేను వచ్చాను. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇంకొక రకంగా ఆలోచించుకోకు. ప్రియులారా, ఎంతకాలం ఆలోచిస్తావు? ఏమి ఆలోచిస్తావు? ఒకవైపు 66 పుస్తకాలలో యేసయ్య రక్తమును గూర్చి మొరపెట్టుచున్నది. యేసయ్య రక్తము మొరపెట్టుచున్నది. రక్తమును గూర్చి ప్రతి లేఖనము మొరపెట్టుచున్నది. హెబ్రీ పత్రిక 12:24 యేసయ్య రక్తము మన కొరకై మొరపెట్టుచున్నది. మనమేమో అసలు రక్తమే ఆలోచించడం మానేసాం, రక్తము గురించే పట్టించుకోవడం మానేసాం. మరలా చెప్తున్నాను,
ఒక్కసారి నీ మనసులో యేసయ్య నీ రక్తం నాపై ప్రోక్షించమంటే యువర్ ఎంటైర్ లైఫ్ మోడ్ విల్ బి చేంజ్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఎంటైర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. యువర్ మోడ్ ఆఫ్ లివింగ్ విల్ బి చేంజ్డ్. నీ జీవిత విధానం మారిపోతుంది, నువ్వే మారిపోతావు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో అమూల్యమైన రక్తము అని రికార్డ్ చేయబడింది. అమూల్యమైన రక్తము, అన్కరప్టబుల్ బ్లడ్, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము. యేసయ్య రక్తం అంటే ఏమనుకుంటున్నారు? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అటువంటి రక్తమును ఈనాడు తండ్రి మన కొరకు సిద్ధపరిచాడు. అక్కడ ఏమని ఉంటుంది ఒకసారి చదివితే, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. యు నో ప్రెటీ వెల్, వి నో ప్రెటీ వెల్. మనకి తెలుసు, పట్టించుకో. మనకు తెలుసు, పట్టించుకో. గుడికి ప్రతి ఆదివారం వస్తాం, పట్టించుకో. మరి ముఖ్యంగా లెంట్ ప్రేయర్స్లో ప్రార్థిస్తాం, పట్టించుకో. క్రయధనము, ఆయన రక్తపు చుక్క క్రయధనము. నాట్ జస్ట్ విమోచన, నాట్ జస్ట్ రెమిషన్, దట్ ఈస్ ర్యాన్సమ్ బ్లడ్. దాన్ని పట్టించుకోవట్లా. యేసయ్య అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎన్ని మార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మనము లేఖనాలను పఠించినా, ధ్యానించినా, వివరించినా, ఆయన దేవుని యొక్క ప్రతిరూపము, దేవుడై ఉన్నాడు. He is none other than God of Almighty. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఏమని ఉంటుంది? దేవుడే తన స్వరక్తం ఇచ్చి, దేవుడే గాడ్ హిమ్సెల్ఫ్ తన స్వరక్తం ఇచ్చి క్రయధనముతో మనల్ని కొనుక్కున్నాడు. అయితే 2024 వరకు కూడా మనం పట్టించుకోలేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మన వయసును బట్టి, మన అందాన్ని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న ధనమును బట్టి, మనకున్న హోదాను బట్టి, మనకున్న సమస్తమును బట్టి పట్టించుకోవట్లేదు. సంసోను కూడా ఒక దశలో తన బలముపై తానే హెచ్చించుకున్నాడు. ఈనాడు మనము కూడా మనకున్న అందాన్ని బట్టి, మనకున్న ఐశ్వర్యమును బట్టి, మనకున్న హోదాను బట్టి పట్టించుకోవటం లేదు. కానీ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో, అందము ఫేడ్ అయిపోతుంది, బలము క్షీణించిపోతుంది, నీవు సర్వశరీరులు కనపడకుండా పోతావు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, గడ్డి వాడిపోతుంది, సమస్తము రాలిపోతుంది. నీ అందం ఎంత, నీవెంత, నీ బలం ఎంత, నీ శక్తి ఎంత ఆలోచించండి. ఐశ్వర్యం ఎంతలో పోతుంది. మయన్మార్లో భూకంపం వచ్చింది, చూశారు కదా. భారతదేశానికి తూర్పు దిక్కున ఉంటుంది. ఈనాడు ధనవంతులు లేరు, వీధులు లేరు, అందరు కూడా భిక్షగాళ్ళే కూర్చున్నారు. సీరియస్గా ఆలోచించండి ప్రియులారా. ఒకప్పుడు ఆరోగ్యం ఉంటుందనుకోకు, ఒకప్పుడు అందం ఉంటుందనుకోకు. అందుకే యాకోబు కూడా అన్నాడు కదా తన పత్రికలో, ఏమన్నాడు? 4వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నాడు యాకోబు?
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది. హ్యాపెన్ టుమారో వి డోంట్ నో. మయన్మార్ ఏనాడు ఆలోచించలేకపోయారు. భూకంపం వస్తుందని, సర్వనాశనం అవుతుందని. విజయవాడలో ఉన్న సింగునగర్, గొల్లపల్లి, విద్యాధరపురం పాత విజయవాడ అంటారు. ఏనాడైనా ఆలోచించారా? తుఫాన్లో సర్వం కొట్టుకుపోయింది. ధనవంతులందరూ బీదలే కూర్చున్నారు. చాలామంది చనిపోయారు. 2020 అండ్ 2021 2 years పాండమిక్ స్టేట్లో ఎంతమంది కోట్లైన జనాభా చచ్చిపోయారు. పాతి పెట్టడానికి కూడా భయపడ్డారు, ముట్టుకోవడానికి భయపడ్డారు. ఆ రోజులలో పిల్లలు 2 years స్కూళ్ళు లేవు, చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు. ముక్కుకు మాస్క్ కట్టుకొని బిక్కుమంటూ తినక ఇంట్లో కూర్చున్నారు. మారారా? చెప్పండి, మారారా? మళ్ళీ పాత స్థితిలోనికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఒక తెగులు రావాలన్నా మనకి. నీవు ధైర్యముగా నీ ఇంట ఉండాలి అంటే యేసయ్య రక్తం దగ్గరికి రా. హల్లెలూయా. పస్కా బలి పశువు యొక్క రక్తము సిద్ధముగా ఉన్నది, సిద్ధముగా ఉన్నది. ప్రియులారా, ఆలోచించకండి. అర్థం కాని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమైన వాళ్ళు మాత్రం నటించకండి. ఏమో నమ్మ, పస్కా అంటే ఏమో మాకేం తెలుసు, ఆ ఈజిప్ట్ మాకేం తెలుసు అన్న వాళ్ళకి తెలియకపోవచ్చేమో, కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఉన్నారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు. అంత గొప్ప రక్తము క్రింద నీవు ఉండి లోకమును, నీ కుటుంబమును, నీ విరోధులైన సాతాను యొక్క చెడుపు చిల్లంగితనాలు చేసే దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి నీకు ఆ రక్తంలో తండ్రి ఇచ్చాడు. యాకోబు 2:19 ఉంటుంది, జేమ్స్ 2:19. ఆ శక్తి నీకే ఉన్నది. ఎలా వచ్చింది? యేసయ్య రక్తము నీ పైన ఉన్నట్లయితే పాసోవర్, కీడు పాసోవర్, చెడు పాసోవర్. ఒక చిన్న పని చేయలేకపోతున్నాం ఎందుకు? ఎన్ని సంవత్సరాలు ఆలోచిస్తాం? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చూడండి, యేసయ్య ఏమంటున్నాడండి? ఇది నా రక్తము, ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు కనుక అందులో మనం కూడా ఉన్నాం. చిందించబడుచున్న కవెనెంట్ బ్లడ్, దీనిలో నిబంధన ఉన్నది. ఏముందండి? నిబంధన అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? నిబంధన అనగా నీవు ఇది చేస్తే నేను ఇది చేస్తా. ఆ రక్తము ఒక నిబంధనతో ఉన్నది. నీవు ఇది చేస్తే అనగా నా రక్తమును నీవు ప్రోక్షించుకున్నా, నా రక్తము నీ దగ్గరకు వచ్చినా నేను నిన్ను పరలోకానికి తీసుకొని వెళతా. మనకి పరలోకం తెలుసు, అన్నీ తెలుసు, మనకి తెలియదు అనుకోకండి. మనం ఏమి ఏదో అంటారు కదా తెలుగులో, వద్దులేండి బాగోద్దు, శుద్ధ పూసలమేం కాదు. మనకన్నీ తెలుసు, అన్నీ తెలుసు.
ఇప్పుడు వింటున్నామా? ప్రతి గుడ్ ఫ్రైడే నుంచి వింటున్నాం. నా నిబంధన రక్తమును ఎందుకు వదిలేస్తున్నారు? మరి ఎందుకు ఆశ్రయించలేకపోతున్నారు? మరి ఎందుకు నా శిలువ దగ్గరికి రాలేకపోతున్నారు? మరి దేన్ని నమ్ముకొని జీవిస్తున్నారు? మరి యు నో pretty well that you are having tribulations, you are having problems. నీ కష్టాలు ఉన్నాయి, నీకు శ్రమలు ఉన్నాయి, నువ్వు బాధపడుతున్నావు. కానీ ఎందుకు రాలేకపోతున్నారు? విశ్వాసము ఉంది కానీ పట్టించుకోవడం లేదు. ఒక్కసారి నమ్మండి ప్రియులారా, ఒక్కసారి నమ్మండి, నన్ను చూసైనా నమ్మండి. యేసయ్య నీ రక్తం నాకు కావాలి. ఒక మాట అనండి, యేసయ్య నీ రక్తం నాకు కావాలి అనండి. ఎందుకని కవనెంట్ బ్లడ్ అండి అది. అది ఏంటనుకుంటున్నారు మీరు? కవనెంట్ బ్లడ్ అండి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా యేసయ్య నీ రక్తం నాకు కావాలి. అలా అనుకున్నవాడు దావీదు, అలా అనుకున్నవాడు దావీదు, అలా అనుకున్నవాడు దావీదు. జస్ట్ 17 years బాయ్, అడోల్సెంట్ బాయ్. గొలియాతు కనబడితే ఒకే ఒక్క మాట అన్నాడు, నా పైన నిబంధన రక్తం ఉన్నది అన్నాడు. హల్లెలూయా. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు 50 వచనాలు చదివినట్లయితే ఒకే ఒక్క మాట అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నేను నిబంధన రక్తములో ఉన్నాను. మనకి ఆ మాట అనే ధైర్యం ఎందుకు రాలేకపోతుందండి? చెప్పండి. నేను నిబంధన రక్తములో ఉన్నాను అని ఎందుకు చెప్పలేకపోతున్నామండి? ఎప్పుడు చెప్తారండి? ఏమైతే చెప్తామండి? ఏం జరిగితే చెప్తామండి? సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు అన్నాడు, అనగా నిబంధన రక్తములో లేని ఆ ఫిలిస్తీయుడైన గొలియాతు ఏమైతే నాకెందుకు అన్నాడు. ఈనాడు నీవెందుకు అనలేకపోతున్నావు? ఆ నిబంధన రక్తము నాపై ఉన్నది. నాకైతే ఎంత సంతోషం అనిపిస్తుందో ఆ దావీదును చూసినప్పుడు. ఎందుకనగా ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నేను ఆ నిబంధన రక్తములో ఉన్నాను. ఫస్ట్ సమూయేలు 17:26 చూడండి, 17:26లో. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? అది మాకు దావీదు అంటున్నాడు, నా వయసు 17 కావచ్చు, నా వయసు 17 కావచ్చు, కానీ మాకు ప్రొటెక్షన్ ఇచ్చే దేవుని ఎదిరించడానికి, ఇప్పుడు మనం అనాలి, మా కొరకు రక్తము చిందించిన యేసయ్యను ఎదిరించడానికి వీళ్ళెవరండి? ఆ తర్వాత అన్న మాటే యుద్ధము యెహోవాదే అన్నాడు. నీవలేవు. నీకు ఆ ప్రొక్లమేషన్ ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు ఆ ధైర్యం రాలేకపోతుంది? ప్రోక్షించుకో. తర్వాత నీ కుటుంబాన్ని చూసుకో వెనుక తిరిగి. You apply the blood of Lord Jesus and then seek your family. అసలు వాడు ఏ పాటి వాడి అన్నాడు. మనకున్న కష్టాలు ఏ పాటివండి? నీకున్న అనారోగ్య స్థితి ఏ పాటిదండి? జ్ఞాపకం చేసుకోండి. We are under the covenant blood.
యేసయ్య అన్నది అది, నా నిబంధన రక్తములోనికి మీరు వచ్చి ఉన్నారు. ఈరోజు ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్, ఈరోజు మనం హోలీ కమ్యూనియన్కు వెళ్ళిపోతున్నాం. అనగా యేసయ్య రక్తమును త్రాగబోతున్నాం. చెప్పరేమండి? యేసయ్య రక్తాన్ని తీసుకుంటున్నామంటే అర్థమేమిటండి? యు ఆర్ అండర్ ది కవరెంట్ బ్లడ్. బ్లడ్ బ్లడ్ అందుకు వస్తున్నాం. ఇంతి చుక్క చాలని వస్తున్నాం. జ్ఞాపకం, దీనిని చేయనప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకొందురు అన్న మాట అర్థమేమిటి? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? పస్కా బలి పశువు అని, మా కొరకు చిందించిన రక్తమని, ఆ రక్తము నిబంధన రక్తమని, ఒకవేళ మీరు ఆశ్రయించినట్లయితే ఆ ప్రొటెక్షన్లో ఉంటారని. అంతేగాని ఏదో ఇష్యూ అనుకుంటూ రావడానికి కాదు. అనుభవించండి. కాక్ అండ్ బుల్ స్టోరీస్ కావివి. ఆ రక్తములో విలువ లేదని అనుకున్నారు చాలామంది. హెబ్రీ పత్రిక బాగా చదవండి, ఎప్పుడైనా చెప్తాను. దానిలో 7 విధములైనటువంటి రక్త ప్రోక్షణ ద్వారా మానవులకు అనుగ్రహించిన స్థితి ఉన్నది అక్కడ. 7 folds blessings are there with the power of blood. ఒకవేళ నీవు ఈ దినాన రక్తాన్ని పోషించుకున్నట్లయితే, ఒకవేళ ఈ దినాన నాకు యేసయ్య రక్తం కావాలని తీర్మానం తీసుకున్నట్లయితే 91వ కీర్తన మీ ముందు ఉంటుంది. మహోన్నతుని చాటున నివసించువాడే. ఎప్పుడు వస్తుంది పవర్? ఎప్పుడు వస్తుంది ఆ నివసించే స్థితి? అనగా ఆ బ్లడ్ నీ పైన వేసుకున్నప్పుడు. సర్వశక్తిని నీడన విశ్రమించుట ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే నీపై ప్రోక్షించుకున్నప్పుడు. అదే నీకు కోట. యేసయ్య రక్తము నీ చుట్టూ కోటగా ఏర్పడుతుంది, నీ ఇంటి చుట్టూ కంచెగా ఏర్పడుతుంది. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. తొంభై 91వ కీర్తన అంతా మీకు బాగా తెలుసు, మోషే రాసిన కీర్తన. ఏ తెగులు నో, ఏ వెన్నెల దెబ్బ నో, ఏ వడగాలి దెబ్బ నో, ఎందుకని? పవర్ ఆఫ్ బ్లడ్. అందరూ చెప్పండి, పవర్ ఆఫ్ బ్లడ్, పవర్ ఆఫ్ బ్లడ్, పవర్ ఆఫ్ బ్లడ్. నాకు ఈ విషయాలు తెలిసినప్పుడు యేసయ్య రక్తం లేకుండా కుటుంబాలు నిలబడవు. ఆయన వచ్చిందే మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడానికి. ఎప్పుడో ఒక 30 to 40 years బ్యాక్ రాసిన ఒక పాట మీకు బాగా తెలుసు, నేను పాడుతూ ఉంటాను. ఆ పాటను మీరు జాగ్రత్తగా వినండి, ఆస్వాదించండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఎప్పుడు ఇస్తాడు రక్షణ? ఎప్పుడైతే నీవు యేసయ్య నీ రక్తము నాకు కావాలంటావో, నాపై ప్రోక్షించమంటావో,
విశ్వాసముతో నా కుటుంబం నీదని చెప్తావో, నా కుటుంబం పైన నీ రక్తము కావాలని ఒక విజ్ఞాపన చేస్తావో, అప్పుడు రక్షణ వచ్చేసినట్టే. అందుకన్నాడు, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇప్పటికే బలహీన స్థితిలో ఉన్నాం, ఇప్పటికే పాపపు స్థితిలో ఉన్నాం, ఇప్పటికే ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. అప్పుడే ఆ కవెనెంట్ బ్లడ్ మనతో ఇలా మాట్లాడుతుంది, మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవము నీచును. అంగీకరించమంటారు. రోమిలు రాసిన పత్రిక 6:23 ఉంది. కానీ క్రీస్తును అంగీకరించు. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నిడి నిన్ కొనే కదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నిడి నిన్ కొనే కదా. మరతువా యేసుని ప్రేమను మరువకు, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేస్తే, రాజులు ఒప్పుకున్నారండి, రాజులు ఒప్పుకున్నారు. 2వ రాజుల గ్రంథం 23:25 యోషియా రాజు ఒప్పుకున్నాడు దేవుణ్ణి, హిజ్కియా ఒప్పుకున్నాడు దేవుణ్ణి. యేసే రక్తమును ప్రోక్షించుకొని ఈనాడు అనేకులైనటువంటి దైవజనులు గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు. పరలోక రాజ్యమునకు వారసులుగా మనలను తీసుకెళ్ళడానికే వచ్చాడు కదా. ఎందుకు నాకు ఒకటే బాధ అనిపిస్తుందండి, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? తెలవకపోతే తెలవదు, తెలిసాక కూడా ఎందుకు రాలేకపోతున్నారు చెప్పండి? తెలిసాక ఒకప్పుడు మనం బయట ఉన్నాము, ఒకప్పుడు మనకి తెలియదు, ఇప్పుడు తెలుసుగా. సెకండ్ స్టైల్ చూడండి. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, మధ్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. ఒకప్పుడు మనకేం తెలియదు, మనకి యేసయ్య తెలియదు, ఎవరూ తెలియదు, దేవుని యొక్క దీవెన తెలియదు, ఎక్కడో ఉన్నాం, ఎలానో ఉన్నాం. ఇప్పుడు ఆ అజ్ఞానమును అనే గోడను పగలగొట్టేశాడు,
బ్రిడ్జ్గా తన రక్తాన్ని చిందించాడు, దేవునితో ఐక్యపరిచాడు, దేవుని యందు విశ్వాసాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి దూరంగా ఉన్న నిర్దేవులైన వారిని, అందుకే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో ఉంది, పరలోకమందు ఉన్నవి భూమిపైన ఉన్నవి అవి ఏ శక్తులైనా ఏమైనా దేవుని యొక్క సంకల్పము యేసయ్య యొక్క శిలువ రక్తము చేత సంధి చెయ్యాలి అని. అటువంటి యేసయ్య మన మధ్యలోనికి వచ్చి చనిపోతే పట్టించుకోకుండా తిరుగుతున్నాం. శిలువ రక్తము చేత, హూ ఇస్ హీ? ఎందుకు రావాలి? ఎందుకు రక్తాన్ని చిందించాలి? ఎందుకు మన కొరకై ఇంత ప్రాణత్యాగము చేయాలి? ఎప్పుడైనా ఆలోచించామా? మన ఇంట్లో ఎవరైనా చేస్తారండి? నాన్నకి కిడ్నీ పోయిందంటే పరిగెత్తుకొచ్చి ఎవరైనా ఇస్తారా కిడ్నీని? కిడ్నీ ఇవ్వడానికే వెనకాడతారు. ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నిడి నిన్ కొనే కదా, రక్తాన్నిచ్చి కొన్నాడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం, ర్యాన్సమ్ బ్లడ్. క్రయధనమును చెల్లించి ఫ్రీ. నేను మీకు మాట చెప్తాను, పాప క్షమాపణ ఫ్రీగానే ఇచ్చేసాడు యేసయ్య. ఎలా ఇచ్చాడండి? అందరూ చెప్పాలి, ఫ్రీ. మన దగ్గర బైబిల్ స్టడీలో మన ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తుంటారు అంతా ఫ్రీ అని. అందులో కూడా యేసయ్య పరలోకము ఫ్రీ అన్నాడు, రక్షణ ఫ్రీ అన్నాడు, నా రక్తము ఫ్రీ అన్నాడు. కానీ మనం విలువ కట్టాం. అంత ఫ్రీ అంటే మనకి విలువ లేదు. ఫ్రీకి విలువ లేదండి. బయట కూర్చొని ఏం బాముకు తిందామని చెప్పండి పోనీ. అందుకే నిర్దేవులైన మన కొరకు, పాపులమైన మన కొరకు రక్తాన్ని చిందించి బ్రిడ్జ్గా వేసి సిలువలో వ్రేలాడి రక్తాన్ని పస్కా బలి పశువు రక్తమును అలనాడు వారు ప్రోక్షించుకున్నట్టు ఈనాడు నీవు ప్రోక్షించుకోలేకపోతున్నావు. ఎందుకు? ఎందుకు? అందుకే అన్నాడు, ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నిడి నిన్ కొనే కదా, సమాధాన పడుమిక దేవునితో ఈ క్షణమే. ఇక్కడ ఈ క్షణమే అంటున్నాడు. దెర్ ఇస్ నో టైమ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. రేపేదో చేద్దామనుకోండి, యాకోబే చెప్పాడు 4:14, పేతురే చెప్పాడు 1:24. అంతలో వీచి అంతలో మాయమయ్యే జీవితం మనది. మయన్మార్ ఏమైపోయింది? ఆఫ్ఘనిస్తాన్ ఏమైపోయింది? చెప్పండి. కనపడతాయి కనపడని ప్రపంచం పటంలోనే తుడిచివేయబడ్డ దేశాలు ఎన్ని లేవు? ఇప్పుడు మన గ్లోబల్ పటాన్ని మార్చుకునే రోజులు వచ్చేసాయి. కానీ మనం మారలేకపోతున్నాం. మన డిజైన్ చేసింది దీవెనలు పొందుకోవాలని. చెప్పండి, మనం డిజైన్ చేసింది దీవెనలు. కనుక ఫ్రీగా దేవుని యొక్క రక్తాన్ని ఫ్రీగా ఇస్తానంటే మనం ఏం చేస్తున్నామండి? పట్టించుకోవట్లేదు.
నేనంటాను రక్తము ఫ్రీ, కానీ అదంతా వెల తక్కువైన రక్తము కాదు. హల్లెలూయా. దట్ ఈస్ కాస్ట్లీ బ్లడ్. నాట్ ఓన్లీ కాస్ట్లీ, ఒక ప్రాణమును మన కొరకై అర్పించి చిందించిన రక్తము. ఇట్స్ నాట్ దట్ మచ్ చీప్ వాట్ యు ఆర్ ఎస్టిమేటింగ్. ఏదోనండి యేసయ్య రక్తమట, అదేదో యేసయ్య రక్తమట. ఆ యేసయ్య రక్తంతో నీకేం జరుగుతుందో తెలియదు. యేసయ్య రక్తం ఎందుకు చిల్లిచాడో తెలియదు. యేసయ్య రక్తం కొరకే ఎందుకు మనం గుడ్ ఫ్రైడే వస్తున్నామో తెలియదు. ఎందుకు ఈస్టర్ జరుపుకుంటున్నామో తెలియదు. ఏది తెలియక ఎంతకాలం ఉంటాము? దట్స్ వై ద పవర్ ఆఫ్ బ్లడ్ ఈజ్ మోర్ రిక్వైర్డ్. తెలుసుకో. ఒకనాడు మనం పరలోకములో ఉండాలి. మనం అందరము. యేసయ్య అభిలాష ఏంటంటే చెప్పండి. ఇక్కడ కనపడే నీవు నేను, ఇక్కడ కనపడే నీవు నేను, ఇక్కడ కనపడే 197 దేశాలలో ఉన్న కోట్లైనటువంటి 8.2 బిలియన్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ టుడే. పరలోకములో ఉండాలని అందుకు చిందించాడు రక్తాన్ని. మోర్ దెన్ 70% నిర్లక్ష్యం చేస్తున్నారు. చూడండి, లాస్ట్ స్టెంజా పాడుతున్నాను చూడండి. పరలోకములో కనపడు తెల్లనైన వస్త్రముల్. ఇదని అర్థమవుతుందా? పరలోకములో మనం తెల్లైన వస్త్రాలు వేసుకొని నిలబడబోతున్నాం. ఇది కనీసం ఇదన్నా మనసులోకి తీర్చుకోండి. వన్ డే విల్ కమ్, దట్ డే విల్ స్టాండ్ బిఫోర్ ది లార్డ్. ఎటువంటి బట్టలు ఉంటాయి, ఎటువంటి వస్త్రాలు ఉంటాయండి? తెల్లని. పరలోకములో కనపడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని. అందులో మనం ఉండాలి. అదేంటి తండ్రి యొక్క అభీష్టం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. మనమందరము కూడా ప్రభు యొక్క సన్నిధానంలో నిలబడాలని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. పరలోకములో కనపడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని. దేవునికి గొర్రెపిల్లకు స్తోత్రము చేయుచున్నా. దేవునికి గొర్రెపిల్లకు స్తోత్రము చేయుచుండా. నీవు నీ రక్షణకై పాడుమో హల్లెలూయా. యేసు ప్రభువే నాకు రక్షణ నీచెను. ఇఫ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, నీకు కూడా రక్షణ బహు సమీపంగా ఉంది. నాకు తెలిసిన సువార్త ఇదే. నాకు తండ్రి 27 సంవత్సరాల్లో నేర్పిన సువార్త ఇదే. 66 పుస్తకాల్లో నాకు తెలిసిన సువార్త ఇదే ఒకటి. ప్రియులారా, ఇంతకంటే నాకు తెలిసిందంటూ ఏమీ లేదు. ఐ డోంట్ నో వాట్ టు సే. ఇంతకంటే నాకు తెలిసిన విషయాలైతే నాకు ఎక్కువగా కనపడటం లేదు. నాకు తెలిసిన సువార్త ఒక్కటే. ఆల్ ది వే నీ కొరకే నా కొరకే దిగి వచ్చిన తండ్రికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామండి. 2 చేతులు పైకెత్తుదాం. జస్ట్ 5 minutes. ఎందుకనగా మన కొరకే దిగివచ్చిన యేసయ్య, మన కొరకే చిందించిన రక్తము, ఆయనే క్రీస్తు అనే పస్కా బలి పశువు అని ధ్యానించాం. యేసయ్య, పరమ తండ్రి, మీ ప్రతిరూపమైన యేసయ్య, మీ ప్రియకుమారుడైన యేసయ్య, మా ఎడల ప్రేమ కనికరములతో దిగివచ్చిన యేసయ్య, మమ్ములను దీవెనలు పొందుకొనుట కొరకై అర్హత కలిగిన స్థితిలో సృజించిన యేసయ్య, మమ్ములను సృజించినదే దీవెనలు పొందుకోవడానికని ఆదికాండము 1వ అధ్యాయం 28-29 వచనాల్లో ధ్యానించాము. దీవెనలు పొందుకునే మేము ఆ దీవెనలు పొందుకోలేక బయట ఉన్నాము. అందుకే మీరు ఒక గుడారమును ఏర్పరిచి, మీరు ఒకవేళ హోల్ హార్టెడ్లీ నా గుడారములోనికి మీరు వచ్చినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నా వెలగల రక్తమును మీపై ప్రోక్షిస్తాను, మీ ఇంటిలోనికి నేను వస్తాను, మీ బిడ్డలను నేను ఎత్తుకుంటాను, మీ కుటుంబము నాది అని నేను పరలోకములో అనౌన్స్ చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆ మాటలను యేసయ్య చెప్పి ఉన్నాడు. మీరందరూ నా బిడ్డలని, మీరు నా రక్తము కింద ఉన్న నిబంధన రక్తములో ఉన్నారని, ఆ రక్తము నాదేనని, నేనే చిందించానని, దట్ ఈజ్ మై ర్యాన్షమ్ బ్లడ్ అని, ఆ రక్తముతో మీరు విమోచించబడ్డారని సంతోషించండి. cheer up my dear brother and sisters, cheer up. ఇంత గొప్ప ఆధిక్యత ఎవరికీ లేదు, మనకే ఉన్నది. ఇంకా నిర్లక్ష్యంలో ఉన్నారా? నిర్లక్ష్య వైఖరిలో ఇంకా ఉన్నారా? ఇంకా ఉంటే ఒక్క నిమిషం ఆలోచించండి. ఎంతకాలం ఆలోచిస్తారో ఆలోచించండి. రోజులు దొర్లించడం కాదు. వీ వాంట్ కవెనెంట్ బ్లడ్. ఇప్పుడు యేసయ్య మన దగ్గరలో ఉన్నాడు. స్త్రీల వాయిస్ నాకు వినపడటం లేదు. యేసయ్య మన ఎదురుగా ఉన్నాడమ్మా, యేసయ్య మన ఎదురుగా ఉన్నాడమ్మా. అలనాడు వారు జస్ట్ గొర్రెపిల్ల రక్తము రాసుకుంటేనే పాస్ ఓవర్ అనే వర్డ్ వినపడింది. ఈనాడు యేసయ్య రక్తాన్ని నీ పైన చిలకరించుకుంటే ఆ పాస్ ఓవర్ అనే వర్డ్ నీకు వినపడటం లేదా? మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, ఇంతవరకు నిర్లక్ష్య వైఖరిలో ఉన్నామేమో, ఇంతవరకు మీకు దూరంగా ఉన్నామేమో. మీ వాక్కులు విన్నాం. మాపై మీ రక్తాన్ని ప్రోక్షించండి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని మీ కొరకై ప్రార్థిస్తూ ఇప్పుడు విలపిస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వారిపైన బ్లెస్సింగ్స్ను కుమ్మరించండి. విరిగి నలిగిన హృదయమును నేను చూస్తున్నాను అన్నారు 139వ కీర్తన. నిజముగా మొరపెట్టు వారికి బహు సమీపముగా ఉన్నానని చెప్పారు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 145 18 వచనాల్లో మేము నిజముగా మొరపెట్టుచున్నాము, నిజముగా కన్నీరు విడుస్తున్నాము, నిజముగా మా మొర మీ పాదముల చెంతకు వచ్చి ఉన్నది. ప్రతి బిడ్డ పైన మీ యొక్క రక్తన ప్రోక్షణ అవసరమని మేము ప్రార్థిస్తున్నాము. టచ్ మై లార్డ్. మీ గాయపడిన హస్తం చేత ప్రతి బిడ్డను ముట్టండి, ముట్టండి ప్రభువా, ముట్టండి తండ్రి, ముట్టండి ప్రభువా. యేసయ్యా, 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 యేసయ్యా. ముక్త కంఠంతో ప్రార్థిస్తున్నాము. యేసు ప్రభువే మాకు రక్షణ ఇస్తాడని పాట పాడి కొనియాడాము తండ్రి. ఆ రక్షణ మహద్భాగ్యము మాకు, మా కుటుంబాలకు, మా పిల్లల పిల్లలకు కావాలి తండ్రి, కావాలి ప్రభువా, కావాలి తండ్రి. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత
ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివే. అందరం కలిసి ఆరాధనా 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 నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు. ప్రభువా, మా ఆరాధనలను స్తుతిని స్వీకరించిన గొప్ప తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించి దీవించారు, సంఘమును ఆశీర్వదించారు, లైవ్లో వీక్షించిన ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. మీ కృప కరుణా కటాక్షములు గుడ్ ఫ్రైడేలో మరలా మీ శిలువ చెంతకు మేమందరం వస్తాం, ప్రార్థిస్తాం. మీ రక్తము మాపై ప్రోక్షించబడాలి. ఈ చిన్ని ప్రార్థనను మీ బంగారు పాదము చెంతకు చేర్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. మనం ఇప్పుడు పాట పాడుతుండగా